కలి అంటే కలహము, కలత, కపటత్వము అని అర్థం. ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. కలియుగం యొక్క కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. ఇందులో ఇంతవరకు దాదాపు కేవలం 5,000 సంవత్సరాలే గడిచాయి. అందుకే పూజా కార్యక్రమాల్లో, వ్రత విధానాలలో సంకల్పం చదివేటప్పుడు కలియుగే ప్రథమ పాదే అని పలకడం జరుగుతుంది. భూలోకంలో తన దివ్యలను పూర్తి చేసిన శ్రీకృష్ణ భగవానుడు తిరిగి తన ధామానికి వెళ్లిపోగానే పాండవులు మహాప్రస్థానం చేశారు. దానికి ముందే ధర్మరాజు అభిమన్యు కొడుకైన పరీక్షిత్తును సముద్ర పర్యంతమైన భూమండలానికి ఏకఛత్రాధిపతిగా పట్టాభిషేకం చేశాడు. ఆ తరువాత పరీక్షిత్తు కృపాచార్యుని నిర్దేశంలో 3 అశ్వమేధ యాగాలను చేశాడు. యజ్ఞకులకు అతడు బోడి దక్షిణాలు ఇచ్చాడు. ఆ సమయంలో సామాన్య ప్రజలు కూడా దేవతలను చూసే దర్శన భాగ్యం కలిగింది. పరీక్షిని మహారాజు దివ్యంగా రాజ్యపాలన చేస్తున్న సమయంలో కలియుగ లక్షణాలు రాజ్యంలో నెమ్మదిగా కనిపించాయి. ప్రభావం ఎక్కువగా ఉండే ప్రదేశాలు, అక్రమ స్త్రీ పురుషుని సంబంధము, మాంస భక్షణము, మత్తు పదార్థాలు స్వీకరించడము, జోదము ఆడే చోట కలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. పరీక్ష మహారాజు అనేక యుద్ధాలు చేసి భద్రస్వము, కేతుమాలము, భరతము, ఉత్తర కురు ప్రాంతము, కింపురుష వర్షము ఇలా అనేక ప్రాంతాలలో యుద్ధం చేసి గెలిచి కలిరహిత ప్రాంతంగా చేశాడు. పరీక్ష మహారాజు ఎక్కడికి వెళ్లినా అక్కడ కృష్ణ భక్తులు తన పూర్వీకులైన చరిత్ర, శ్రీకృష్ణుడు మహిమాన్వితమైన లీలల గురించి వివరించేవారు. ఆ విధంగా పరీక్షితు తన పూర్వీకుల శుభకర్మల గురించి వింటూ కాలం గడుపుతున్న సమయంలో ఒక చోట ధర్మదేవత భూదేవికి తనకు కలిగిన కష్టం గురించి వివరిస్తోంది. అయితే ధర్మదేవత వృషభ రూపంలోనూ, భూదేవి గోరూపంలోనూ ఉన్నారు. వృషభము కేవలం ఒక్క కాలుతో కుంటుతో కనిపించింది. కాగా గోమాత సంతానం కోల్పోయిన తల్లివలే కాంతిహీనంగా కనిపించింది. ధర్మదేవత భూదేవితో ఇలా ప్రశ్నించాడు. భూదేవి, నీవు ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ ముఖం ఎందుకు వాడిపోయి ఉంది? ఏదైనా మానసికమైన బాధను అనుభవిస్తున్నావా అని అడిగాడు. లేదా నా 3 పాదాలు కోల్పోయి కేవలం నేను ఒక్క పాదంతోనే కుంటుతో ఉన్న నా దయనీయ స్థితిని చూసి నీకు దుఃఖం కలుగుతోందా అని అడిగాడు. ధర్మదేవత ప్రశ్నలు విన్న భూదేవి అతనితో ఇలా అంది. ఓ ధర్మదేవత, దేవదేవుడైన శ్రీకృష్ణుడు ధరణిపై తన లీలను పూర్తి చేశాడు. అతడు తన లోకానికి వెళ్లిపోగానే కలియుగం తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. అదే నా దుఃఖానికి కారణమని చెప్పింది. అక్కడే సరస్వతి నదీ తీరంలో ఉన్న పరీక్షిత్తు ఆ మాటలు వింటున్నాడు. అక్కడే ఆ ప్రాంతాలలో ఉన్న ఒక శూద్రుడు ఒక పెద్ద పొడవైన కర్రతో గోవృషభులను కొట్టడం కనిపించింది పరీక్షిత్ మహారాజు. ఓరి ధూర్తుడా, నా రక్షణలో ఉన్నటువంటి ఈ అమాయక జీవులను వధించే సాహసం ఎందుకు చేస్తున్నావు? వేషధారణ బట్టి రాజుగా ఉన్న క్షత్రియ నియమాలను నీవు పాటించలేదు. నిర్జన ప్రదేశాల్లో ఈ అమాయక జీవులను హింసించిన నీవు ఇక బతకడానికి అనర్హుడివి అంటూ తన ఖడ్గాన్ని తీశాడు. అది విన్న కలిపురుషుడు రాజ్యలాంఛనాలను విడిచిపెట్టి శిరస వంచి శరణాగతుడు అయ్యాడు. శరణు చేసిన వాడిని చంపకూడదు కాబట్టి పరీక్షిత్తు కలిని వదిలిపెట్టాడు. కానీ నీవు ఈ భూమండలోకంలో ఉండకూడదని ఆజ్ఞాపించాడు. ఆ రాజు మాటలు విన్న కలిపురుషుడు గజగజ వణుకుతూ, రాజా, ఎక్కడికైనా నన్ను వెళ్ళమంటావు? ధనుర్బాణాలతో నిలిచిన నీవే నా కళ్లల్లో మెదులుతూ ఉంటే నేను ఎక్కడికెళ్లి జీవించగలను? కనుక నేను శాశ్వతంగా ఉండే స్థానాలు నీవే కల్పించాలని చెప్పాడు. అప్పుడు పరీక్షిత్తు అతనికి జోదము, మద్యపానము, వ్యభిచార గృహము, జంతువధ అనే 4 స్థానాలు కల్పించాడు. ఆ 4 స్థానాలకు కలిపురుషుడు సంతృప్తి చెందలేదు. అప్పుడు పరీక్షిత్తు బంగారాన్ని 5వ స్థానంగా కల్పించాడు. ఒక్క కాలుతో ఉన్న వృషభాన్ని, దుఃఖిస్తున్న ఆవును ఎలా రక్షించాడు, కలి ఎలా ప్రవేశించాడని పూర్తిగా తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి.